ఇప్పుడు ఇందులో ఆయన నెంబర్ 2 ఆయనే కోటరీ అంటే కనుక. ఇక అమ్ముడు పోయారు అంటే ఆయన చెప్పుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు సజ్జల అమ్ముడు పోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళకి కూడా తిరుగుతున్నాడు, ఆయన మీద 100 కేసులు పెట్టారు, వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టారు, కుటుంబాల ఆస్తులు లాక్కున్నారు, అటవీ శాఖ వాళ్ళతో వీళ్ళతో కేసులు పెట్టించి ఏడిపిస్తున్నారు. అయినా వాళ్ళు అక్కడే ఉన్నారుగా, జగన్ వెనకాలే తిరుగుతున్నారుగా, సజ్జలు కానీ సజ్జల కొడుకు కానీ. అట్లాగే మిథున్ రెడ్డి జైల్లో కూడా వెళ్ళొచ్చాడు, వదిలిపెట్టి వెళ్ళాడా, తను బయటికి పోలేదు కదా పార్టీని. సెంట్రల్ అరేంజ్మెంటా స్టేట్ అరేంజ్మెంటా, ఏమంటే స్టేట్ అరేంజ్మెంట్ వాడు, సెంట్రల్ ఫేస్ చేయలే కాబట్టి అతను కూడా పార్టీలోనే ఉన్నాడు, జగన్ వెనకాలే తిరుగుతున్నాడు. వీళ్ళు చెప్పే ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు కానీ జగన్ వదిలిపోలేదు కదా. ఇప్పుడు మధురో విషయంలో సొంత సైనికాధికారే అవతల వాళ్ళకి సహకరించాడు, ఆయన బొక్కలో దోశారు. తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నాడు వెనిజులా సైనికాధికారి, వాడు అమెరికాకి అమ్ముడు పోయాడు. ఇంకోటి ఈయన కోటరీలో అమ్ముడు పోయింది ఎవరు, ఇప్పుడు జగన్ కోటరీలో ఆ లెక్కనైతే. వాస్తవంగా ఆ రోజుల్లో కోటరీ అనేది జనాలకు కనిపించింది ఎవరు, చెవిరెడ్డి వీళ్ళు కూడా కాదు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు చుట్టూ. అంటే చెవిరెడ్డి జస్ట్ ఆ హిందుత్వ అంశాల దగ్గర తోడు ఉండేవాడు, కోటరీ అనడానికి లేదు కదా. చెవిరెడ్డి ఇష్టారాజ్యం ఏం నడవలేదు కదా. లేదు జగన్ గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సార్ విజయసాయి రెడ్డి గారు? ఎవరికి చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు ఆయన. మేబీ ఈడీ దానికి కౌంటర్ అనేది జగన్ ఇది సందర్భమా సార్ ఇప్పుడు, అంటే ఈడీ రేపు విచారణ ఈ టాపిక్ అంటే జగన్ కి ఒక ధమ్కి ఇవ్వబోతున్నాడు ఆయన. నేను రేపు ఏదో చెప్పబోతున్నాను ఈడీకి,